స్వాతంత్ర పోరాటంలో అమరులైన వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ దెందులూరి ప్రశాంత్ కుమార్ అన్నారు. ప్రతి పౌరుడు తాను భారతీయుడనే బాధ్యత తెలుసుకొని స్వాతంత్ర్యాన్ని సముపార్జించిన మహనీయుల త్యాగాలను మననం చేసుకోవాలని సూచించారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 80 అడుగుల భారీ జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించామన్నారు. విజయవాడ మహంతిపురంలో గల శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని 80 అడుగుల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో జాతీయ నాయకుల వేషధారణతో వారి చిత్రపటాలను చేతధరించి ఈ ర్యాలీలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ ర్యాలీలో మాజీ కార్పొరేటర్ బోయ సత్యబాబు, లయన్స్ క్లబ్ ప్రతినిధి బాబురావు మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ దెందులూరు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి పౌరుడు ఒక ఫోటో స్టేటస్లకు పరిమితం కాకుండా నిజమైన దేశభక్తిని ప్రతిబింబించే విధంగా బాధ్యతతో వ్యవహరించాలని తెలిపారు. మహనీయులు సాధించిన స్వాతంత్ర ఫలాలను అందరికీ అందించాలన్నారు. వారి త్యాగాన్ని అందరికీ చాటి చెప్పే ఉద్దేశంతో 80 అడుగుల జాతీయ పతాకంతో ఈ ర్యాలీని నిర్వహించామన్నారు. కార్పొరేటర్ బోయ సత్యబాబు, లయన్స్ క్లబ్ ప్రతినిధి బాబురావు మంగీలాల్ తదితరులు మాట్లాడుతూ శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆధ్వర్యంలో దేశభక్తిని ప్రతిబింబించే విధంగా మంచి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ముందుగా భారతదేశ ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా ఎస్ఆర్సి స్కూల్ నిర్వహిస్తుందని అనడంలో మేమెంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. నా పేరు దెందులూరు ప్రశాంత్ కుమార్, ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఈ యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 80 అడుగుల జాతీయ జెండా ర్యాలీని మా ఎస్ఆర్సి స్కూల్ నిర్వహిస్తుందని అనడంలో మేమెంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. మరి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కార్పొరేటర్ సత్యబాబు గారు, అలాగే లయన్స్ క్లబ్ బాబురావు గారు, అలాగే మాంగిలాల్ గారు ఈ యొక్క కార్యక్రమానికి సహకారాలు అందించారు. మరీ ముఖ్యంగా మా ఎస్ఆర్సి స్కూల్ తల్లిదండ్రులు, విద్యార్థులు, అలాగే తోటి సిబ్బంది అందరూ కూడా మాకెంతో సహకారంగా ఉన్నారని చెప్పడంలో ఏమాత్రం నిస్సందేహంగా మేము చెప్తున్నాము. అలాగే ఈ యొక్క ముఖ్య కారణం, ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకే ఒకటి. 4 గోడల మధ్యనో ఫోన్ స్టేటస్లోనూ భారతదేశ పౌరుడిగా ఉన్నానని గొప్పగా చెప్పుకోవడం కాదు. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క పౌరుడు ముందుకు వచ్చి నేను భారతీయుడిని అని కనిపించేలా, వినిపించేలా బాధ్యతల్లో మన భారతదేశ గౌరవాన్ని, మనకు దక్కిన స్వాతంత్రాన్ని, అలాగే మన వీరులు, మహనీయులు టంగుటూరి ప్రకాశం పంతులు గారు కావచ్చు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, మహాత్మా గాంధీ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి గారు కావచ్చు, ఇలాంటి మహనీయులు ఎందరో మన కోసం త్యాగాలు అర్పించి దక్కించిన ఈ స్వాతంత్రానికి నివాళులు అర్పిస్తూ ఈ 80 అడుగుల జాతీయ జెండా ర్యాలీని మేము నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్క పౌరుడు కూడా తమ బాధ్యతగా ఇలాంటి ర్యాలీలు నిర్వహించాలని, మన యొక్క స్వాతంత్రం గురించి, మన మహనీయుల గురించి మన అందరికీ చాటి చెప్పేలాగా మా ఎస్ఆర్సి స్కూల్ ఎప్పుడు ముందుంటుందని సగౌరవంగా తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు 50 డివిజన్లో ఉన్నటువంటి శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కి సంబంధించినటువంటి మరి ప్రిన్సిపల్ గారు ప్రశాంత్ గారు, అలాగే స్కూలు మేనేజ్మెంట్ మొత్తం కూడా విద్యార్థుల దేశభక్తి భావాలను పెంపొందించే చర్యలో భాగంగా ప్రతి ఏడాది ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ, మన దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులు, అలాగే కోట్లాది మంది భారతీయుల యొక్క త్యాగాలని మన భావి భారత పౌరులకి తెలియజెప్పాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. స్వాతంత్రం అంటే ఏదో కొద్దిమందికి సంబంధించిన విషయం కాదు. ఇది ఈ భారతదేశంలోనూ 145 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షని వ్యక్తం చేయడం, అందరూ శాంతి, సుఖం, అందరికీ ఆర్థిక, సామాజిక సమానత్వం సాధించడమే ఈ స్వాతంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు, భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల యొక్క జీవితాలని మరి నేటి తరానికి పరిచయం చేయాలి, భావి తరాలకి వారి స్ఫూర్తిని నింపాలని దాంట్లో భాగంగా జరుగుతున్న ఈ 80 అడుగుల మరి జాతీయ పతాక ర్యాలీని మరి ప్రజలందరూ కూడా జయప్రదం చేసి మన స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని, మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని, మన రాజ్యాంగ స్ఫూర్తిని, మన లౌకికవాద స్ఫూర్తిని అందరం కాపాడుకుందామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. ఈ యొక్క వ్యవస్థాపకులే అధ్యాపకులుగా చక్కటి డిసిప్లిన్తో నడిపిస్తున్న ఈ యొక్క విద్యాసంస్థ శ్రీ రవీంద్ర హై స్కూల్. మరి ప్రిన్సిపాల్ గారు ప్రశాంత్ కుమార్ గారు వినూతమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. జనాలకి ఆదరణగా ఉంటూ ఇక్కడ స్టూడెంట్స్ని డిసిప్లిన్గా నడిపిస్తూ పేరెంట్స్ అందరికీ వాళ్ళ యొక్క సమస్యలకు ఎప్పటికెప్పుడు
అలర్ట్ అవుతూ చక్కగా విద్యా సంస్థ నడిపిస్తూ మంచి నేమ్ తీసుకొచ్చుకుంటున్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా పేరెంట్స్ కూడా చక్కగా రిసీవ్ చేసుకుంటూ చక్కటి మంచి కార్యక్రమంగా నడిపిస్తూ వస్తున్నారు. అటువంటి విద్యా సంస్థలు అయినటువంటి వారికి ఇప్పుడు నేను అభినందన తెలియజేస్తున్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 80 అడుగుల మరి యొక్క నేషనల్ ఫ్లాగ్తో చక్కటి కార్యక్రమంతో పిల్లలతో మంచి వేషధారణతో విచిత్ర వేషధారణతో నడిపిస్తూ ఈ యొక్క డెమో చేసుకుంటూ మరి ఈ యొక్క పోలీసు వారి సహకారంతో చక్కటి కార్యక్రమం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విచ్చేసినటువంటి మంగిలాల్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మేడం గారికి మరి ప్రతి ఒక్క స్త్రీకి కూడా ప్రతి మగవాణి వెనక స్త్రీ ఉంటారు. అలాగే మేడం గారు ఎంతో సపోర్ట్గా ఉండి ప్రశాంత్ కుమార్ గారికి సపోర్ట్గా ఉంటారు. అలాగే ఏరియా కార్పొరేటర్ సత్యబాబు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇచ్చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.